మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వైసీపీ అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిపై ఇప్పుడు సస్పెన్షన్ కొనసాగుతుంది. ఎందుకంటే వైసీపీ ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఎవరు అనే సందిగ్ధం, దీనిపైన ఇప్పుడు పెద్ద చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే ఎంపీగా ఉన్న డాక్టర్ బీసెట్టి వెంకట సత్యవతమ్మ పేరు మళ్ళీ ఖరారు కాకపోవడం, అయితే ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఈ కూటమి అభ్యర్థి బలాబలాలను బట్టి వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని బరిలో దించాలి అనేది వైసీపీ వ్యూహంగా అయితే పక్కా కనబడుతుంది. మరొక వైపు ఈ 5 ఏళ్లలో కూడా ఎంపీ సత్యవతమ్మ క్యాడర్ని కలుపుకోవడం విషయంలో కాస్త విమర్శలు కూడా ఎదుర్కొన్న సందర్భాలు లేకపోలేదు. అయితే ఇప్పుడు వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని పెండింగ్లో ఎందుకు పెట్టింది అనే దానిపైన పెద్ద సస్పెన్స్తో పాటు చర్చ కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే టీడీపీ నుంచి బైరా దిలీప్ కుమార్ కావచ్చు, లేకపోతే చింతకాయల విజయ్ని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా దింపాలన్న ఆలోచనలో గతంలో టీడీపీ ఉంది. మరొక వైపు జనసేన పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థి ఎవరు అంటే కనుక ఒక వారం రోజుల పాటు తదేకంగా విశాఖ చేరుకున్నటువంటి నాగబాబు అనకాపల్లి జిల్లా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు. అందుకు అనుగుణంగానే అచ్యుతాపురంలో ఆయన ఒక హౌస్ కూడా తీసుకోవడం, అక్కడే స్థానికంగా ఆయన ఉంటూ అందరికీ అందుబాటులో ఉండాలి, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలవటానికి కావాల్సిన కసరత్తు పైన కూడా చాలా తీవ్రమైనటువంటి యాక్షన్ ప్లాన్ కూడా చేశారని చెప్పొచ్చు. అయితే జనసేన కూడా అక్కడ ఈ రకమైన ఆలోచనతో ఉంటే, మరొక వైపు వైసీపీ అభ్యర్థి విషయంలో కూడా ఇప్పుడు ఒక పెద్ద సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడ మార్పు చేసి మలసాల భరత్, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మలసాల భరత్కు అక్కడ అవకాశం కల్పించింది వైసీపీ. ఇప్పుడు అక్కడ అనకాపల్లి నియోజకవర్గంలో చూస్తే దాదాపు పార్లమెంటు స్థానం వరకు వస్తే 15 లక్షల మంది జనాభా కలిగినటువంటి అనకాపల్లి జిల్లాలో ప్రధానంగా కాపు, గవర, వెలమ సామాజిక వర్గాలు ఉన్నాయి. మరొక వైపు ఈ 2024 ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులను క్యాస్ట్ ఈక్వేషన్స్, సామాజిక సమీకరణాలు కూడా బేరీజు వేసుకుంటూ ప్రతి పార్టీ కూడా తమ అభ్యర్థుల్ని బరిలోనికి దింపుతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మలసాల భరత్ను పోటీకి దింపినటువంటి వైసీపీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించబోతోంది అనేది కూడా పెద్ద చర్చగా కొనసాగుతోందని చెప్పొచ్చు. మరొక వైపు ఈ ఎన్డీఏ కూటమి నేపథ్యంలో పార్టీ మార్పులు చేర్పులు, జనసేన, టీడీపీలో అవకాశం రాలేనటువంటి సీనియర్ నాయకులు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల వైపు చూసే పరిస్థితులు కూడా మనకి కనపడుతున్న నేపథ్యంలో ఒకవేళ విశాఖ సౌత్లో సీట్ ఆశించినటువంటి టీడీపీ లీడర్ గండి బాబ్జీ వైసీపీలోనికి ఒకవేళ వెళ్తే సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా గండి బాబ్జీని కూడా పరిగణలోనికి తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం చూడొచ్చు. అయితే ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు బరిలోనికి దిగుతారు అనేది ఇక్కడ పెద్ద ఈక్వేషన్స్ కంటిన్యూ అవుతుంటే, మరొక వైపు కూటమిలో భాగంగా అనకాపల్లి పార్లమెంటు సీటుని బీజేపీ కనుక కేటాయిస్తే, బీజేపీ అభ్యర్థి అక్కడ బరిలోకి దిగాల్సి వస్తే కనుక సీఎం రమేష్ పేరు, మరొక వైపు జీవీఎల్ గారి పేరు వినపడుతోంది. సో బలంగా అయితే వినిపిస్తోంది ఈసారి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి బరిలోనికి దిగబోతున్నారు అనే విషయం. సో ఈ నేపథ్యంలోనే ఇటు టీడీపీ అభ్యర్థ, జనసేన అభ్యర్థ, బీజేపీ అభ్యర్థ, ఈ పార్టీలు కూటమి బేరీజు వేసుకుని బరిలోనికి దింపే అభ్యర్థిని బట్టే వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిని పోటీలోనికి దించాలనే వ్యూహాత్మకమైన ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు ఖచ్చితంగా కనబడుతోంది. అందుకే మ్యాక్సిమం ఈరోజు ప్రకటించినటువంటి లిస్టులో సిట్టింగ్స్కే ప్రాధాన్యత ఇచ్చింది వైసీపీ అని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు, అంటే అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినటువంటి అమర్నాథ్ని గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం, ఇలాంటి చిన్న చిన్న మార్పులు తప్పితే మ్యాక్సిమం సిట్టింగ్స్కే అవకాశం ఇచ్చింది వైసీపీ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లిలో చోటు చేసుకునే ఈ మార్పు, అంటే ఎందుకు ఇప్పటికీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు వైసీపీ అనే దానిపైన రకరకాల వాదోపవాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఇంకొక వైపు పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కావచ్చు, జీవీఎల్ గారు కావచ్చు, వీళ్ళు కనుక పోటీలో దిగితే వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఎవరిని దించబోతుంది అనే ఈక్వేషన్స్ కూడా నడుస్తున్నాయి. మరొక వైపు సామాజిక సమీకరణాలే ప్రధానంగా క్రైటీరియాగా తీసుకొని ప్రతి పార్టీ కూడా తమ అభ్యర్థులను అయితే పోటీకి దింపుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి ప్రకటన అనేది ఎందుకు పాజ్లో ఉంది, ఎందుకు ఈ సస్పెన్స్ కొనసాగుతోంది అనేది కూడా మరికొన్ని రోజుల్లో, అంటే ఆల్మోస్ట్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తరుణంలో కూడా ఒక 2-3 రోజుల్లో పొత్తు అభ్యర్థి ప్రకటన వెలువరించిన వెంటనే వైసీపీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి ఎవరో తెలియబోతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి, సుమన్ టీవీ, వైజాగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.